నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ నగారా అయితే మోగింది అనుకోవచ్చు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 7 కార్పొరేషన్, అదేవిధంగా 116 మున్సిపాలిటీ ఎన్నికలు నడుస్తా ఉన్నాయి. సో ప్రధానంగా మనం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర అయితే ఉన్నాం. సో మరి ఈరోజు నామినేషన్ కి చివరి తేదీ కావడంతో అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ నామినేషన్ చేయడానికి వెళ్తా ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి తొర్రూరు మున్సిపాలిటీలోని 11వ వార్డుకు సంబంధించిన సోమేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. సో ఎట్లా సాగుతుంది మీరు ప్రచారం కావచ్చు, నామినేషన్కి వెళ్తా ఉన్నారు, ప్రజల్లో స్పందన కావచ్చు, ఎట్లా ఉంది? స్పందన బాగా ఉంది. ఎందుకంటే తొర్రూరు పట్టణంలో గడిచిన 35 సంవత్సరాలుగా నేను ప్రజా జీవితంలో ఉన్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నా. వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ కూడా ఒక సుపరిచితుడిని. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక ప్రజా జీవితాలు అంటే ఎన్నికల్లోకి ఫస్ట్ టైం నేను వస్తున్నా. ఎందుకంటే తొర్రూరులో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నా కూడా అనుకున్నంత ప్రగతి ఎక్కడ కూడా లేదు. ఏ వాడ చూసినా ఎక్కడ చూసినా కూడా సమస్యలే ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరించాలనే సదుద్దేశంతో ఒకసారి ప్రజా జీవితంలో ఒక ప్రజా నాయకునిగా ఎన్నిక కావాలనేటువంటి సంకల్పంతో వస్తున్నా. ముఖ్యంగా సేవే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా నేను ముందుకు సాగాలనుకుంటున్నా. సహకరించే ప్రతి ఒక్కరిని ఎమ్మడబెట్టుకొని నేను తొర్రూరు పట్టణాన్ని సుందరీకరించే దానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటా. ప్రజలందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నా. నాకు ఎలాంటి అవినీతి అక్రమాలు చేసినటువంటి చరిత్ర లేదు. నేను అట్లాంటి వాటిని ప్రోత్సహించాను. కాబట్టి ప్రజలందరూ గమనించి ఒక మంచి అభివృద్ధి చెందేటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. అంటే పాలకుర్తి నియోజకవర్గంలో ప్రధానంగా అంటే మీరు డాక్టర్ ఫీల్డ్లో కూడా ఉన్నారు. సో మరి ఎట్లా ఉంది సార్? అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి హయాంలో కావచ్చు, ఇప్పుడు మీ వార్డులో కావచ్చు, ఎట్లా జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమం? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు మీ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమేమి జరుగుతాం? గతంతో పోల్చుకున్న గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా అభివృద్ధి అంటే ప్రజా సంక్షేమం కోసం అనేక ప్రణాళికలు తీసుకొచ్చి మరి అమలు పరుస్తోంది. ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి సన్నబియ్యం అయితేంది, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇట్లాంటి ఎన్నో చేసుకుంటూ వస్తుంది. ఇంకా ప్రజలకు చేయాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ప్రథమ దశలో ఉన్నాయి, 1వ దశ వచ్చింది, ఇంకా 2 దశలు రావాల్సి ఉన్నాయి. ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలనేటువంటి సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. తప్పకుండా నా ఆధ్వర్యంలో తొర్రూరులో వచ్చే 2 సంవత్సరాల లోపల సొంత ఇల్లు లేని ఏ నిరుపేద కూడా ఉండకూడదనే ఉద్దేశంతో నేను ముందుకు సాగుతున్నా. దానికి అందరి సహకారం కూడా కావాలని అభ్యర్థిస్తున్నా. మున్సిపాలిటీలో ప్రధానంగా సీసీ రోడ్స్ కావచ్చు, కరెంటు, డ్రైనేజ్ వ్యవస్థ, వాటరు, లైట్స్, ఇవే ప్రధాన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. సో ప్రజల్లోకి వెళ్తుంటే ఆ సమస్యల అభివృద్ధి ఏమైనా కనిపించిందా? 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి చేసిన చెప్పుకుంటున్నారు కదా, సో అభివృద్ధి కనిపిస్తూ ఉందా? అభివృద్ధి అయితే కావలసినంత జరగలేదు. సరే, దానికి కారణాలు ఏమైనా కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో వాళ్ళు సహకారం తీసుకొని ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. ప్రతి గల్లీలో కూడా సిమెంట్ రోడ్లు సంపూర్ణంగా లేవు. అట్లాగే విద్యుత్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీర్చేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా అంటే పట్టణం మీద ప్రత్యేకమైనటువంటి అవగాహన పెద్దలందరితో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి అందరి సహకారంతో నేను ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి మేడం, అంటే సార్కి టికెట్ వచ్చింది, సో మరి ప్రజా జీవితంలోకి వెళ్తా ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, స్పందన ఎట్లా ఉంది? సో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మేము మా గురించి పరిచయం చేయవలసిన పని లేదండి. 35 సంవత్సరాల కింద ఈ తొర్రూరుకు వచ్చాము మేము. ఎన్ని చేసామో అందరికీ తెలుసు. అంటే వైద్యంలో సేవ చేసాము, గుళ్ళు కట్టించాము. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టి మా గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మా నిజాయితీ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము అందులో ఉండడం మా అదృష్టం. ఎందుకంటే ఆ పథకాలని మేము ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఇది ఈజీ వే. సార్ కానీ గెలిచారంటే ఆ పథకాలలో ఏవేవి ప్రామిస్ చేశారో మేడం, వాటిని మేము ఖచ్చితంగా అమలు పరుస్తాం. ప్రతి ఇంటింటికి అది అందేలాగా మేము చేరుస్తాం. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ప్రజలు ఈ అవకాశం మాకు వచ్చింది, మేము వేడుకుంటున్నాము అనుకోండి, కోరుకుంటున్నాము అనుకోండి. ఇన్ని సంవత్సరాల్లో సార్కి ఇంతవరకు అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చింది.
సారు నిజాయితీని మీరు వినియోగించుకోండి. నేను కూడా ఉంటాను వెనకాల, నేను ప్రామిస్ చేస్తున్నా. రైట్ థ్యాంక్ యూ. ఓకే.